ఏంటి నాన్న అలా కూర్చున్నావు? అమ్మా నాకు జ్వరం వచ్చి తగ్గింది కదమ్మా. మళ్ళీ డాక్టర్ కూడా బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలన్నారు. బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏదన్నా జ్యూస్ ఇవ్వమ్మా, క్యారెట్ జ్యూస్. ఓకే నాన్న, అయితే నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఓకే. ఓకే. ఇదిగో వీటికి ఇలాగైతే కట్ చేసాం కదా, వీటిని మనం ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఇవి జీడిపప్పు నాన్న, చాలా హెల్దీ అయినలో తోటలో అనమాట, చాలా హెల్దీ పప్పు. ఇంకా జ్యూస్ చూడన్నా చాలా వచ్చింది కదా, ఇది ఒక ఇదిగోండి. హనీ అయితే కొంచెం యాడ్ చేస్తాను, ఎందుకంటే క్యారెట్ జ్యూస్ కొంచెం ఒగరుగా ఉంటది. పిల్లలు కొంచెం ఇష్టంగా తాగలేరు కాబట్టి కొంచెం హనీ వేస్తే చాలా ఇష్టంగా తాగుతారు. మీరు కూడా ఎప్పుడైనా క్యారెట్ జ్యూస్ చేసినప్పుడు హనీ అయితే యాడ్ చేయండి, చాలా బాగుంటది కూడా, హెల్దీ కూడా. అమ్మా ఇది రియల్ గానే న్యాచురల్. అవును నాన్న, చాలా న్యాచురల్. ఇది మన గోదావరి జిల్లాలో ఉన్న రైతులు నిమ్మ తోటల నుంచి హనీని సేకరించారు. చాలా న్యాచురల్ గా చాలా బాగుంది. మీకు 1 మంత్ నుంచి నేను మిల్క్ లో ఇస్తున్నాను కదా, ఇదే హనీ.